సో ఈరోజు క్లాస్ ఏంటంటే స్క్రీన్ లెవెలింగ్ అంటాం. స్క్రీన్ లెవెలింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనకి షూట్లో ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ గ్రీన్ మ్యాట్ యాడ్ చేస్తారో ఆ గ్రీన్ మ్యాట్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. అంటే ఏంటి, మొన్న మనం చూసారా షార్ట్, ఏ షార్ట్ సరస్వతి కానీ స్వామి కానీ ఇప్పుడు మనం తమ్ముడు చెప్పాం రోడ్ వేసారు చూసారా ఆ షార్ట్లో అలాంటిది కానీ, లేదంటే ఈ సరస్వతి అవ్వచ్చు. చూడండి ఈ మ్యాట్ చాలా నీట్గా ఉంది. అన్నిసార్లు ఇలాగే రావాలని రూల్ ఏం లేదు, అందరూ కూడా ఇంత మంచి మ్యాట్స్ వేస్తారని కూడా చెప్పలేం. ఓకే, అదేవిధంగా నీకు ఇంకొక షార్ట్ ఉంటుంది. మంచి మంచి మ్యాట్స్ ఉంటాయి, అందరూ ఇలాగా మంచి మంచి మ్యాట్స్ వేస్తారని చెప్పలేం. అంటే మనుషులు బట్టి అవ్వచ్చు, సిచ్యువేషన్స్ బట్టి అవ్వచ్చు, బడ్జెట్ వల్ల అవ్వచ్చు, ఆ లొకేషన్స్ వల్ల అవ్వచ్చు. కంప్లీట్గా మనకున్నటువంటి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఒకవేళ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ యాడ్ అయినప్పుడు అంటే ఏంటి, కంప్లీట్గా మనకు మ్యాట్ కూడా అందంగా లేదు. అందం అంటే కలర్ కూడా ప్రాపర్గా లేదు. ఇక్కడ కలర్ వేరేలా ఉంది, ఇక్కడ కలర్ వేరేలా ఉంది. ఓకే, ఇక్కడ ఏమి ఎటువంటి ఫోల్డింగ్స్ లేవు, ఇక్కడ అన్ని ఫోల్డింగ్సే ఉన్నాయి. ఇగో ఫోల్డింగ్స్. ఇక్కడ ఎటువంటి షాడోస్ లేవు, ఇక్కడ దీనికి షాడోస్ ఉన్నాయి. షాడోస్ అంటే చూసారా ఏదైతే ఇక్కడ అయిందో. ఓకే, ఈ క్లాస్ ఇక్కడ మనకి ఈ హెడ్ యొక్క షాడోస్ ఉన్నాయి చూసారా, ఈ షాడోస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ షాడోస్ వల్ల ఏమవుతుంది, ఒక మనం కీ చేసామనుకో, ఓకే కీ చేస్తే ఏమవుతుంది అంటే లైక్ దిస్ ఇలా వస్తుంది. మనకి ప్రాపర్గా మనకి కీ అనేది రాదు. మనకి మంచి కీ రావాలంటే ఏం చేయాలి, మనం డిస్కస్ చేసుకున్నాం. కీ డీసెంట్గా రావాలంటే ఏం చేయాలి, ఐ లవ్ యూ, I love you. Please respond. నితిన్, రేవంత్, నా వాయిస్ వినపడుతుందా? హలో వినబడుతుంది. నితిన్, రేవంత్, 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 కమాన్ ప్లీజ్. మళ్ళీ ఏమైనా లెఫ్ట్ అయ్యారా? ఓకే చెప్పని చెప్పమ్మా. ఈరోజు క్లాస్ ఏం చెప్పలేదు నాన్న, ఇది మీరు ఎవరు రాలేదు కదా, మనోడికి చిన్న కరెక్షన్స్ ఇచ్చాను అంతే. సో నేను రేపు చెప్తాలే మీకు. ఓకే, డోంట్ వరీ. ఓకేనా? అన్నయ్య ఏం చెప్పేసావు? ఏం చెప్పలా, మీరే మాట్లాడట్లా. ఒకసారి లేదు నాది ఇది పోయింది, వైఫై అయిపోయింది కనెక్షన్. వాట్ అబౌట్ నితిన్ రెడ్డి? మరి నితిన్ ఏమైపోయాడు, మాట్లాడట్లా. ఏం చెప్పావన్నా ఇది ఇప్పుడు దాకా A+B² ఫార్ములా చెప్పాను, భలే వచ్చింది తెలుసా. పెచ్చెక్కిపోయింది నాకు. A²+B²+2AB అన్నాను అంతే, పెచ్చెక్కిపోయింది ఒక్కొక్కరికి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పరా, ఎక్కువ అయిపోయిందా? ఏం కాదులే, ఏం అవ్వలేదు. కానీ ఇదిగో ఏంటంటే వ్యాపారం. సో ఇది, సో మనకి షూట్లో ఒక్కొక్కసారి అన్నిసార్లు కూడా మనకు మ్యాట్ అనేది నీట్గాని అందంగానే ఉండదు. ఎలా ఉంటుంది, అంతా వచ్చిందా? షిట్ మ్యాన్, అంత ముందు చెప్పలేదు లెక్క నేను. సరే, మ్యాట్ ఏంటంటే ఇదే షార్ట్ మనం కీ చేసాం అనుకో, ఇదే షార్ట్ని కీ చేస్తే మనకి ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. బికాస్ ఓకే, నాయిస్ ఉంది. ఇంకా మనకు ఫోల్డింగ్స్, మనకి షాడోస్ అవసరం లేదు కదా. మనకి ఎలా కావాలి, బేసిక్లీ మనకి నీట్గా ఉండాలి. అంటే ఇట్స్ మీన్స్ లైక్ ఫుల్ బ్లాక్ అండ్ వైట్తో ఉండాలి. ఫుల్ బ్లాక్ వచ్చింది, ఓకే వైట్, ఫుల్ వైట్ వచ్చింది. కానీ దీనివల్ల ఏమవుతాయి, మనకి డీటెయిల్స్ పోతాయి, ఎడ్జ్లో డీటెయిల్స్ పోతాయి. ఓకే, చాలా షార్ప్ ఎడ్జెస్ వచ్చేస్తాయి అనమాట. ఇట్లా కాకుండా మనకి సాఫ్ట్ మ్యాట్ రావాలి. సాఫ్ట్ మ్యాట్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇలా ఉందా చూపిస్తాను చూడండి. సో మనకి ఎడ్జెస్ మనకి ఈ విధంగా సాఫ్ట్ ఉండాలన్నమాట, ఇలాగే ఉండాలి అవుట్పుట్. బట్ ఇక్కడ చూడండి షార్ప్ అయిపోయింది అనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇలా వచ్చినా సరే మనం దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేసేయచ్చు. కానీ ఎడ్జెస్కి మాత్రం పోకూడదు. అదేవిధంగా మనకి హెయిర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ పోకూడదు. చూడండి దీంట్లో మనకి డీటెయిల్స్ అన్నీ ఎగిరిపోయినాయి.
సాఫ్ట్ మ్యాట్ బాగా వచ్చింది ఇక్కడ, మ్యాట్ బాగా వచ్చింది, సాఫ్ట్నెస్ బాగా వచ్చింది. కానీ ఈ ఫోల్డింగ్స్, ఈ షాడోస్ వచ్చేసినాయి. ఈ షాడోస్ని, ఫోల్డింగ్స్ని అవాయిడ్ చేయాలి. హౌ? ఎనీ ఐడియా? నో ప్రాబ్లం, తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నన్ను అడిగితే చెప్తా. ఐ మీన్ మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను విషయం. క్లీన్ ప్లేట్ చేసుకుంటే వర్కౌట్ చేయొచ్చు అని చెప్పా, విన్నారా? క్లీన్ ప్లేట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని క్లీన్ ప్లేట్ చేద్దాం. ఓకే, ఈ ఎందుకు చెప్తున్నానంటే, సో మనకు అన్నిసార్లు కూడా సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేసేటప్పుడు అన్నిసార్లు మనకి మంచి అవుట్పుట్ రాకపోవచ్చు, అంటే ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మనం దీన్ని ఇదే కీ లైట్లో స్క్రీన్ గెయిన్లో కానీ, లేదా క్లిప్ బ్లాక్, క్లిప్ వైట్ అని ఉంటుంది. క్లిప్ బ్లాక్ని పుష్ చేస్తే ప్యూర్ బ్లాక్ గాను, క్లిప్ వైట్ని ఓకే రెడ్యూస్ చేస్తే ప్యూర్ వైట్ గాను మారుతుంది. అది పెద్ద మ్యాటర్ కాదు, కానీ మనకి ఎడ్జెస్లో మొత్తం మనకి షార్ప్నెస్ క్రియేట్ అయిపోతుంది. మనకి బేసిక్గా ఎలా ఉండాలి ఎడ్జెస్? బేసిక్గా మనకి ఎడ్జెస్ ఎలా ఉండాలి? నీట్గా స్మూత్గా ఉండాలి, ఇలాగా లైక్ దిస్. ఓకే, ఇలా మనకి ఈ విధంగా ఉండాలి, మనకి సాఫ్ట్నెస్ ఇట్లా ఉండాలన్నమాట. మన దీంట్లో చూడండి, ఇక్కడ అన్నీ కూడా హార్డ్ ఎడ్జెస్ వచ్చేసినాయి మనకి ఇలా ఉండాలి. మీకు ఫస్ట్ డే చెప్పాను ఫాల్ ఆఫ్ అని ఉంటుందని. ఫాల్ ఆఫ్ అంటే ఏంటి? ఇదిగో చూసారా, ఇదిగో హార్డ్ పిక్సెల్స్ నుంచి సాఫ్ట్ పిక్సెల్స్ ద్వారా కిల్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ వాల్యూ 1 అనుకుంటే 1, 0.8, 0.7, 0.5, 0.2, 0.0 సంథింగ్ లైక్ దట్. సో గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉండాలన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫాల్ ఆఫ్. ఏ ఇమేజ్ కూడా నీకు ప్యూర్ షార్ప్గా ఎక్కడ ఉండదు అనమాట. నువ్వు క్యాప్చర్ చేసిన ఏదైనా సరే, మీకు ఫస్ట్ డే చెప్పాను, వినే ఉంటారు మీరు. ఓకే, సో ఇది అంతే అనమాట. సో మనకి ఇలా రాకూడదు, ఐ మీన్ ఇలా రాకూడదు. ఇలా వస్తే దీన్ని హార్డ్ మ్యాట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, ఇట్స్ ఫైన్. బట్ వాట్ అబౌట్ ద సాఫ్ట్ మ్యాట్? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఐబీకేతో మనకి సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు అని. ఓకే, సో ఇప్పుడు మనం నీట్గా ఒక మ్యాట్ని ఎలాగా వితౌట్ ఫోల్డింగ్స్ సాఫ్ట్ మ్యాట్ ఎలా జనరేట్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? మెజారిటీ ఆఫ్ ది షార్ట్స్, ఇట్స్ మీన్స్ 90% ఆఫ్ ది షార్ట్స్లో మీరు 90% ఆఫ్ ది షార్ట్స్ మీరు ఐబీకే గిజ్మో యూజ్ చేసి, అంటే క్లీన్ ప్లేట్ సహాయంతో ఐబీకేతో మీరు ఫుటేజ్ని కంట్రోల్ చేయొచ్చు, బెటర్ అవుట్పుట్ తీసుకురావచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నోటెడ్. 100%, 90% ఆఫ్ ది షార్ట్స్ మీరు ఐబీకేతో మీరు డీల్ చేయొచ్చు. ఓకే, డాట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎలా డీల్ చేద్దాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క మ్యాట్ని నీట్గా చేద్దాం, నీట్గా చేయాలి. అది ఎలా చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఐబీకో క్లీన్ ప్లేట్. నేను ఆల్రెడీ మనం క్లీన్ ప్లేట్ ఎలా జనరేట్ చేసాం? నేను చేస్తూ ఉంటాను, మీరు చెప్పండి. మీరు చెప్తా ఉంటే నేను చేస్తా. ఎలా దీన్ని ఐబీకే క్లీన్ ప్లేట్ ఎలా చేసుకోవాలి? రేవంత్ ఆర్ నితిన్, ఎనీవన్? ఐబీకే కలర్. వెరీ గుడ్, ఐబీకే కలర్. ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ముందు గ్రీన్ లో పెట్టుకుని గ్రీన్లో దీన్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వ్యూ చేసా, మనకు మొత్తం బొగ్గు అయిపోయింది మరి ఇక్కడ. గ్రీన్ టైప్ గ్రీన్. గ్రీన్ టైప్ గ్రీన్, వెరీ గుడ్. అయినా సరే బొగ్గే ఉంది ఇక్కడ వ్యాపారం. నెక్స్ట్ డార్క్ లైట్స్ ఆర్జీబీ కంట్రోల్. నో అంతగా దీన్ని చేసిన తర్వాత సైజ్ ఎప్పుడు కూడా ప్యూర్ 0లో ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు డార్క్లో ఉన్నటువంటి రెడ్, గ్రీను, బ్లూ వాల్యూస్ని, అదేవిధంగా లేదా లైట్లో ఉన్నటువంటి రెడ్, గ్రీన్, బ్లూ వాల్యూస్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఇది చేస్తేనే నీకు కంట్రోల్ వస్తుందా అని చెప్పేది ఏమి ఉండదు. ఓకేనా? ఎవడో చెప్పేది అంత బొమ్మ ఏమి ఉండదు అన్నమాట. ఇప్పుడు ఎవడ సావాడు సావాల్సిందే. సో మోస్ట్లీ కూడా ఎలా వస్తుందని చెక్ చేసుకోవడం. ఓకే, దీని యొక్క వాల్యూస్తో మీరు ప్లే అన్నమాట, ఆట అంతా ఆడితే వచ్చేస్తుంది. సో నేను ట్రై చేశాను, ఇక్కడ సగం వచ్చింది, సగం రాలా, సంథింగ్ లైక్ దట్, ఇలా వచ్చింది. ఓకే, అదిగో. ఓకేనా? మోస్ట్లీ వచ్చింది, బట్ కొన్ని బొక్కలు అయితే మిగిలిపోయాయి ఇక్కడ చివరి, ఇక్కడ మిగిలిపోతున్నాయి. ఇక్కడ మోస్ట్లీ ఇది కవర్ చేస్తుంటేనేమో మిగతా అయిపోతున్నాయి. అర్థమవుతుందా? ఇవి నాయిస్ అంతా కూడా మనకి డీనాయిస్ వల్ల వచ్చింది. సో ప్రస్తుతానికి దీన్ని ముట్టుకోవద్దు, ఎందుకంటే అంత బాగా రావట్లేదు ఇది. నెక్స్ట్ గ్రీన్లో చూడు, గ్రీన్లో వచ్చింది మోస్ట్లీ. చూద్దాం, మధ్యలో ఉండిపోతున్నాయి, మధ్యలో చిన్న బొక్కలు ఉండిపోతున్నాయి. ఓకే, ఈ ఫిల్ చేస్తుంటేనేమో ఈ చివరి వచ్చేస్తున్నాయి అనమాట. అర్థమవుతుందా? సో దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టు, ఇంకా వేరే దాంట్లో బెటర్ వస్తుందని చూద్దాం. ఓకే, దీంట్లో ఏమైనా వస్తుందేమో. దీని గురించి బెటర్ వచ్చింది చూడు, దీంట్లో కొంచెం అన్నీ ఫుల్ అయినాయి. అర్థమవుతుందా?
ఫిల్ అయినాయా? అన్ని కొంచెం కొంచెం కూడా చేయొచ్చు అన్నట్టు ఇటు. ఏంటమ్మా? ప్రతి ఒక్కదాన్ని కొంచెం కొంచెం చేంజ్ చేయొచ్చు. ప్రతిదానికి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇబ్బంది ఏం లేదు. మోస్ట్లీ నువ్వు ఎంతవరకు నీకు బెటర్ అవుట్పుట్ తీసుకురాగలుగుతున్నావు అంతవరకు నువ్వు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీంట్లోనే ముట్టుకోవాలని రూల్ ఏం లేదు. 6 GB దీంట్లో సగం వస్తుంది రావచ్చు, దీంట్లో సగం రావచ్చు, ఓకే, వేరే దాంట్లో కొంచెం బెటర్ రావచ్చు, ఏదైనా చేయొచ్చు నువ్వు. ఓకే, బెటర్ అవుట్పుట్ తీసుకోవడం ట్రై చేయాలి అంతే. ఓకే, సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే నాయిస్ ఉండడం వల్ల. ప్రతి ఫుటేజ్లో కూడా నాయిస్ ఉంటుందని మేము డిస్కస్ చేసుకున్నాం. సో దయచేసి ఆ యొక్క నాయిస్ని తీసేయడానికి ట్రై చేయండి. దట్ ఇస్ కాల్డ్ డి నాయిస్. ఓకే, థర్డ్ పార్టీ ప్లగిన్ వేరే ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రెడ్యూస్ నాయిస్. తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇగో ఈ డి నాయిస్ ఇది వేస్తే చూసారా తగ్గినాయా ఇవి, ఇదిగో ఆన్ అండ్ ఆఫ్. ఓకే, ఇలా వేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని కాపీ అండ్ పేస్ట్. డబల్ క్లిక్ హియర్. ఏం చేయొద్దు, ఈ స్క్రీన్ సైజ్ని 1 వాల్యూ పెట్టండి. 1 వాల్యూ పెడితే మనం కొంచెం లోపలికి అనేది సింక్ అవుతుంది. ఎంతైతే వాల్యూ పెట్టామో అంత వాల్యూ ఎరోడ్ చేయండి, మళ్ళీ పుషప్ అవుతుంది. లేదు అనుకుంటే ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. పెద్ద 1 పాయింట్ మార్చుకోవాలన్నప్పుడు మార్చుకుంటే మార్చుకో. 1 పాయింట్ అటు ఇటు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది యాక్చురసీగా 2 + 2 = 4 అనేది ఎగ్జాక్ట్గా వచ్చేటువంటి వాల్యూస్ ఏం కాదనమాట. సో ఇప్పుడు నీకు కోడింగ్లో 2 + 2 = అంటే ఎంత? 4 రావాలి, ఖచ్చితంగా 4 రావాలి. 3.99999999 నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది రాంగ్ ఆన్సరే. ఓకేనా? అదంతా టెక్నికల్ టర్మ్స్ అనమాట. ఖచ్చితంగా అది అలాగే ఉంటాయి లెక్కలు అనమాట. లెక్కలు కదా మనం చేసిన బొక్కలే కదా. సో అన్ని మనం సీటింగే కదా చేసేది మనం. సో కొంచెం అటు ఇటు నడిచిపోద్ది అనమాట. అర్థమవుతుందా? పెళ్ళినప్పుడు అందరూ పెళ్ళం దగ్గర నాకు పెళ్ళం ఒక్కదే కావాలని చెప్పి ఉండదు కదా. బేసిక్గా వేరే పనులు వేస్తూ ఉంటాడు కదా, వేరే అమ్మాయిని చూస్తూ ఉంటాడు కదా. సో అక్కడ అందరు ఖచ్చితంగా ఇలాగే స్టిక్ అయి ఉండరు, రూల్ ఏం లేదు. ఈ VFXలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ దాంట్లో గ్రీన్ మార్చాం, సైజ్ మార్చాం, వీటితో ప్లే చేసాం. ఫస్ట్ ఈ 4 యూజ్ చేసాం. సెకండ్ దాంట్లో ఇంకేం చేయకూడదు, ఓన్లీ ఈ సైజ్ ఎంత పెడతాము, ఎరోడ్ ఎంత పెడతాం. ఒక్కొక్కసారి బొక్కలైనా ఎక్కువ కనపడుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. దీనివల్ల కొంపలే మునిగిపో. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మళ్ళీ దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసి ఇప్పుడు ఏం పెట్టుకోకూడదు. ప్యాచ్ బ్లాక్ని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఏదైతే మనకు బ్లాక్ కలర్తో ప్రొటెక్ట్ అయిందో అదంతా కూడా గ్రీన్ కలర్తో ఫిల్ అవుతుంది అనమాట. లైక్ దిస్. ఎంత? 5 పెట్టాను, నో ప్రాబ్లం. 5 పెట్టుకోవచ్చు, ఒక 10 పెట్టుకోవచ్చు, ఎవడు ఒప్పుకాడది. నెక్స్ట్ దాంట్లో ఏం పెట్టాలి? దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాలి వాల్యూ. ఓకే, కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్ 20. చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా IVK కలర్ వెర్షన్ 3.5 అనమాట. దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసేసి ఇక్కడ వెర్షన్ ఇక్కడ అమౌంట్ పెంచేస్తారు. పెంచడం వల్ల ఏమవుతుందంటే వెర్షన్ 6లో అది వెళ్తలేదు, 5లోనే ఉంటుంది. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ వెర్షన్ 5లో ఉండిపోయింది అనమాట. ఇది దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు 6లోకి వెళ్తుంది, అప్పుడు ఇక్కడ వాల్యూ పెంచాలి. ఓకే, మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ వెంటనే పెట్టేయకూడదు. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అప్పుడు 6 నుంచి 7 కదా, 7కి మారుతుంది. అర్థమవుతుందా? ఆల్ ఆఫ్ యూ. ఓకే, లైక్ దిస్. నౌ ఇట్స్ ఫైన్. దిస్ ఇస్ కాల్డ్ క్లీన్ ప్లేట్. అర్థమవుతుందా? ఈ క్లీన్ ప్లేట్ యూజ్ చేస్తే మనం కీ చేసాం రాత్రి కూడా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మనకి మ్యాట్ అంతా క్లీన్ చేద్దాం అంటున్నాను. దేని సహాయంతో? ఈ క్లీన్ ప్లేట్ సహాయంతోనే. ఎలా చేస్తామంటే మీలో ఎవరైనా స్కూల్లో చదువుకున్నప్పుడు లెక్కలు తెలిసి మీ అందరికీ మ్యాథమెటిక్స్ ఐడియా ఉందా? మ్యాథమెటిక్స్ దీంట్లో మ్యాథమెటిక్స్ లాస్ట్ ఎవరు? అది నితిన్, మీకు మ్యాథ్స్ బాగా వచ్చా? వచ్చా నితిన్? వాయిస్ వినపడట్లా. A+B హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పు. కంగ్రాచులేషన్ తోడు ఎరకొట్టా తెలుసు. A+B హోల్ స్క్వేర్ అవసరం లేదు నాకు. సరే నేను కూడా చెప్తాను, నాకు మ్యాథ్స్ రాదు. ఇది సరే. sin θ + cos θ ఏంటి? మైక్ ఆఫ్. ఏంటమ్మా? మైక్ ఆఫ్ చేస్తున్నాను. సరే వద్దులే. ఓకే, మనకి దీంట్లో కూడా మనకి మినిమల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఇన్ ద సెన్స్ ఎక్కువ దీంట్లో టాను, కాసెక్, సైన్ టీటా కూడా ఉపయోగపడతాయి దీంట్లో ఉంటాయి. బట్ అంత బొమ్మ అవసరం లేదు ప్రస్తుతానికి. మనకి చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ మనకి ABCDలు 1 నుంచి 10 దాకా ముందు అక్షరాలు నేర్చుకుంటే తర్వాత చూడొచ్చు అనమాట.
ప్రస్తుతానికి మనకు కావాల్సినటువంటి గొప్ప ఫార్ములాలు ఏంటంటే ప్లస్ మైనస్ డివైడ్ మల్టిప్లై అంతే. కుడికులు తీసివేతాలు గుణకారాలు భాగహారాలు. ఓకేనా? ఇవి 4 తెలిస్తే చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషనల్ చేసేటంత వరకు మనం చేయొచ్చు. అర్థమవుతుందా? ఏం తెలిస్తే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివైడ్, మల్టిప్లై. ఓకేనా? మల్టిప్లై. సో మనకి ఇక్కడ ఎడిషన్స్ మైనస్ లాగా కాకుండా ఇక్కడ ఎట్లాంటి సబ్స్ట్రాక్షన్ లాగా కాకుండా మైనస్ అండ్ ప్లస్. ఓకే, డివైడ్ అండ్ మల్టిప్లై ఓకే, గుణకారాలు భాగహారాలు అక్కడ బాగానే మెన్షన్ చేశాడు. బట్ ఇక్కడ ఏంటంటే కుడుకులు తీసివేస్తాలో పాప వాడు ఎవడైతే స్క్రిప్ట్ తయారు చేసాడో వాడు తెలుగుడు అనుకుంటా మైనస్ ప్లస్ అని రాశాడు అనమాట. ఓకే, ఇక్కడ అంతవరకు మనం ఏం చదువుకుందాం అంటే మైనస్ ప్లస్ డివైడ్ మల్టిప్లై. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క మ్యాట్ ఏదైతే ఉందో ఈ ఫోల్డింగ్స్, ఈ షాడోస్ అన్నీ పోయి, ఈ షాడోస్ ఈ యొక్క ఫోల్డింగ్స్ పోయి మనకి ఒక నీట్గా కలర్ కావాలి. ఎలాంటి కలర్ కావాలి? పిక్ చేసుకుందాం. లైక్ దిస్ కైండ్ ఆఫ్ కలర్, దట్స్ ఇట్. ఓకే, ఇలాంటి కలర్ని పిక్ చేసుకుందాం. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్ నోట్ అంటే వెన్ ఎవర్ యూ పిక్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ ఇన్ యువర్ న్యూక్. ఓకే, ఎప్పుడైనా మీరు ఒక ఎలాంటి కాన్స్టెంట్ తీసుకున్నా సరే, అది గ్రీన్ కలర్ అవ్వచ్చు, రెడ్ కలర్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కలర్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు ఛానల్ షుడ్ బి RGBA, ఆల్ఫా షుడ్ బి 1. ఓకే, దిస్ ఇస్ ద మస్ట్. అర్థమవుతుందా? ఆల్ఫాని 1లో పెట్టాలి, ఛానల్ని RGBA పెట్టాలి. RGB కాదు, RGBA పెట్టాలి. అర్థమవుతుందా? సో ఇది తీసుకున్న తర్వాత ఇది క్లీన్ ప్లేట్ అనమాట, ఇది కాన్స్టెంట్ అనమాట. అంటే మనకి ఎంత ఈ కలర్లో వచ్చేయాలి మనకు బ్యాక్గ్రౌండ్. ఏం చేస్తాం? దీనికి ఫస్ట్ ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. డివైడ్ అంటే ఏంటి? సెపరేట్. డివైడ్ చేస్తాం. డివైడ్ అంటే ఏంటి? భాగహారాలు. మీకు ఎవరు తెలియడం కాదా? సరే, డివైడ్ చేసిన తర్వాత కాన్స్టెంట్తో క్లీన్ ప్లేట్ని డివైడ్ చేసి ఈ వచ్చినటువంటి అవుట్పుట్ని ఇన్పుట్తో మల్టిప్లై చేస్తామంటే అయిపోయింది వర్క్ మంది. మల్టిప్లై. అయిపోయింది. చూసావా? ఇన్పుట్లో మనకి ఎన్ని ఫోల్డింగ్స్ అయినా ఉండని, అవుట్పుట్లో నథింగ్. ఓకే, స్క్రీన్ అంతా పోయిందా? ఇక్కడ వైట్ కరెక్షన్ వస్తుంది కదా, అది జస్ట్ లీవ్ ఇట్. ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. అది థర్డ్ పార్టీ గిజ్మోతో చేస్తే ఇది కూడా ఇబ్బంది ఏమి ఉండదు. బట్ మనకి ఇది మారినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనకు కావాల్సింది ప్యూర్ వైట్ అనమాట, వైట్ అండ్ బ్లాక్. ఇప్పుడు మీరు కీ చేశారనుకోండి, ఇప్పుడు మీరు కీ చేస్తే మీకు నీట్గా అవుట్పుట్ వస్తుంది. చూడండి, వచ్చిందా? జస్ట్ లిటిల్ బిట్ దాట్స్ ఇట్. అయిపోయింది. అర్థమవుతుందా? మనం చేసి ఎంతసేపు చెప్పుకున్నాను, పీకిది ఏం లేదు. జస్ట్ సింపుల్గా ఏంటంటే జస్ట్ క్లీన్ ప్లేట్ చేసుకోవడం. క్లీన్ ప్లేట్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి క్లీన్ ప్లేట్ని ఓకే మన యొక్క కాన్స్టెంట్ దేనికి ఎలాంటి కలర్ అయితే కావాలో అలాంటి దానికోసం ఒక ఖాళీ పేపర్ అనుకున్నాం దీన్ని. ఓకే, ఖాళీ పేపర్ తీసుకున్నాం. ఎలా ఏ రంగు అయితే రావాలో ఆ రంగు అనమాట. ఓకే, ఇక్కడ ఏ రంగు ఉందంటే ఆ రంగు తీసుకున్నాం. తీసుకుని ఈ రెండింటిని, ఈ యొక్క క్లీన్ ప్లేట్ని, ఈ యొక్క కాన్స్టెంట్ని మెర్జ్ నోడ్తో మనం ఇక్కడ డివైడ్ అనే ఆప్షన్ పెట్టామనుకోండి. డివైడ్ అనే ఆప్షన్ పెట్టిన వెంటనే మనం తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఈ డివైడ్ అని పెట్టిన తర్వాత వచ్చినటువంటి అవుట్పుట్తో ఇన్పుట్ని మెర్జ్ నోడ్తో మల్టిప్లై చేయాలి. అంతే, అయిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్ నౌ నితిన్? అర్థమైంది. ష్యూర్, దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వు దీంతో వర్క్ చేసినా, దీంతో నువ్వు కీలైట్ చేస్తూ తీసుకొస్తే ఏ అవుట్పుట్ వస్తుందో నువ్వు ఐబీకే గిజ్మో వేసినా అదే అవుట్పుట్ వస్తుంది. ఐబీకే గిజ్మో వేసి సి అంటే క్లీన్ ప్లేటు, ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్, రెండు నీకు ఆల్మోస్ట్ ఒకటే రకమైనటువంటి అవుట్పుట్ వస్తాయి. చిన్నవి, ఇది పెద్ద మ్యాటర్ కాదు మనకి, ఇది మెయిన్. ఓకే,
లింకేజెస్లో కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు అనమాట. సో నువ్వు ఇది చేసిన తర్వాత అయినా నువ్వు కీ చేయొచ్చు, లేదా ఎంత ప్రాసెస్ చేయకుండా క్లీన్ ప్లేట్ యూజ్ చేసుకుని ఐబీకే గిజ్మోతో కూడా వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఓకే రేవంత్, ఓకే నితిన్, ప్లీజ్ రెస్పాండ్ మ్యాన్. ఏమైంది ఈరోజు మీకు? నా వాయిస్ రావట్లేదు. వాయిస్ చాలా చాలా తక్కువ వస్తుంది. రేవంత్ ఓకే అన్న. అది ఒకసారి కనెక్ట్, అది డివైడెడ్ ఓకే కానీ మల్టిప్లై ఒకసారి చెప్పన్నా. ఓకే, ఏముంది ఇదిగో ఇక్కడ దాకా ఓకేనా? క్లీన్ ప్లేట్ ఓకేనా? కాన్స్టెంట్ ఓకేనా? ఈ రెండింటిని కలిపి దేంతో? మెజ్జి నోడితో. ఎమ కొడితే మెజ్జి వస్తుంది, ఓకే? లేదా మెజ్జిని కొడితే మెజ్జి వస్తుంది. ఏ ఆల్వేజ్ ఇన్పుట్, బి దీనికి డివైడ్ చేయి, అయిపోయింది. మళ్ళీ తీసుకొని మల్టిప్లై ఇన్పుట్తో కలపాలి దీన్ని. డివైడ్కి ఏమో ఒక పైప్ ఇచ్చి ఇన్పుట్కి ఏమో ఇంకో పైప్ ఇవ్వాలి. ఏదైనా పర్లేదు అన్న, ఏదైనా పర్లేదు. మల్టిప్లై అయిపోయింది. ఇక్కడ మీకు ఇప్పుడు నీకు అవుట్పుట్ రాలేదనుకో, ఈ కనెక్షన్ తప్పించి ఉండొచ్చు, ఏ అండ్ బి. దీన్ని షిఫ్ట్ ఎక్స్ కొట్టు, అయిపోయింది. అర్థమవుతుందా? ఏ ఆల్వేస్ ఇన్పుట్ తీసుకుంది ఇక్కడ, ఓకే? లైక్ దిస్, అయిపోయింది. ఓకేనా? దట్స్ ఇట్. ఈరోజు నేను ఎక్కువ ఏం చెప్పలేదు, ఎందుకంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు కదా. సో ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ ఫుటేజ్, ఓకే? క్లీన్ ప్లేట్ కూడా ప్రాక్టీస్ చేయండి, అండ్ ఆఫ్టర్ దట్ ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. టుమారో విల్ డిస్కస్ రిమైనింగ్ క్లాసెస్, ఓకే? సో మోస్ట్లీ నేను రేపు క్లాసు సరే క్లోజ్ చేసేస్తున్నా, చెప్తాను రికార్డింగ్ ఆపేసి. ఓకే, క్లాస్ ప్రాక్టీస్ చేయండి.